ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త వచ్చేసింది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ సంస్థ కస్టమర్ల ప్రయోజనం సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా కొత్త మార్పులు చేసింది. ఇక నుంచి పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కొత్త యాప్ అయితే అందుబాటులోకి రానుంది. ఈపీఎఫ్ఓ కస్టమర్లకు అయితే కనుక శుభవార్త అందిస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచి పీఎఫ్ కొత్త విధానంలో అమల్లోకి అయితే రానుంది. ఈ కొత్త విధానంలో భాగంగా కొత్త యాప్ సౌకర్యం అయితే అందరికీ కలుగజేస్తున్నారు. దాంతోపాటుగా ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా కలుగజేస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈపీఎఫ్ఓ 3.0 ఇటీవలే లాంచ్ చేశారు. ఉద్యోగులకు ఇది మరింత మెరుగైందిగా ఉంటుందంటున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం పీఎఫ్ సభ్యులందరికీ ఏటీఎం కార్డులు జారీ అవుతాయి. సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్ నుంచి సులభంగా ఈ ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఈ నెలలోనే వెబ్సైట్ అందుబాటులో అందుకు అనుగుణంగా మార్పులు అయితే కనిపించవచ్చు. అంటే ఈ నెలలోనే వెబ్సైట్లో అందుకు అనుగుణంగా మార్పులు అయితే చేయబోతున్నారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0 దశల వారీగా అయితే అమలవుతుందంటున్నారు. పీఎఫ్ సభ్యులంతా కూడా ఇక తమ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఏ అధికారి లేదా సిబ్బంది ఆమోదంతో ఎటువంటి పని లేకుండా కస్టమర్లు తమ అకౌంట్ నుంచి డబ్బులు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం కొత్త యాప్, డిజిటల్ సేవలు లాంచ్ కానున్నాయి. కొత్త యాప్ ఏటీఎం కార్డు అయితే కనుక జూన్ 2025లో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో 12% విధిగా జమ చేయాలనే నిబంధన కూడా తొలగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పీఎఫ్ అకౌంట్లో ఎంత సేవ్ చేయాలనేది సదరు ఉద్యోగికి ఆప్షన్ ఉండవచ్చు అని చెప్తున్నారు. పీఎఫ్ సేవల్ని మరింత సులభతరం చేసేందుకు వేగంగా, పారదర్శకంగా మార్చే ఉద్దేశంతోనే డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈపీఎఫ్ఓ 3.0 లాంచ్ అయిందంటున్నారు. తద్వారా పీఎఫ్ కస్టమర్లకు, ఉద్యోగులకు మరింత మెరుగైన సేవలు అయితే లభించనున్నాయి.